హలో అండి, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ కన్సల్టెంట్, సంహిత ఈఎన్టీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎల్బీ నగర్. సో ఇవాళ మనము చెవిలో వ్యాక్స్ ఉంటే ఇబ్బందులు ఏమవుతాయి దాని గురించి తెలుసుకుందాము. సో జనరల్గా చాలామంది చెవిలో వ్యాక్స్ ఉందండి, దానివల్ల ఇబ్బంది అవుతుంది, క్లీన్ చేయించుకోవాలి లేకపోతే క్లీన్ చేసుకోవాలా, రెగ్యులర్గా చేసుకోవాలా అని అడుగుతుంటారు. సో వ్యాక్స్ అనేది డెఫినెట్గా అది హెల్దీ అండి. కొంచెం వ్యాక్స్ ఉంటే అది మనకు ప్రొటెక్షన్ కోసమే ఉన్నట్టు. ఏదైనా పురుగులు కానీ దుమ్ము కానీ లోపలికి పోకుండా అది హెల్ప్ చేస్తాయి. సో వ్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందిలో, వాళ్ళ బాడీ కెమికల్ నేచర్ని బట్టి, యాక్టివిటీని బట్టి కొంతమందికి ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో అలా అవుతున్నప్పుడు వ్యాక్స్ నేచర్ని బట్టి, అంటే డ్రైగా ఉంటే వినికిడి అనేది ఇబ్బంది వచ్చే అవకాశం కొంచెం తక్కువనే. బట్ అది వెట్గా ఉంటే మాత్రం మొత్తం నిండిపోతుంది, చెవి అన్నంతా మొత్తం నిండిపోయి శబ్ద తరంగాలు అనేటిది లోపలి వరకు, కర్ణబేరి వరకు రీచ్ అవ్వకుండా వీటిని ఆపేస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో వినికిడి లోపం కూడా ఉంటుంది, వినికిడి సమస్య కూడా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా రెగ్యులర్గా ఈఎన్టీ ఒపీనియన్ తీసుకొని క్లీనింగ్ చేయించుకుంటే హీరింగ్ అనేది ఎప్పటికీ నార్మల్గా ఉంటుంది.